అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోధా గారు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆమేన్. ప్రాణప్రియుడైన తండ్రి, మీకు వందనాలు. చదవబడిన వాక్యమును గురించి వివరించుకొని చూడగా, దేవా, నీ ఆత్మ సహాయం నాకు విరివిగా దయచేయమని, నన్ను నీ ఆత్మ వశంలోనికి తీసుకొని, దేవా, ఇదిగో వినుచున్న వారికి వినగలిగిన శక్తి, గ్రహించగలిగిన మనస్సాక్షిని అనుగ్రహించమని మా మంచి బోధకుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, గడిచిన దినములలో దేవుడు అనాది దేవుడై ఉన్నాడని, ఆయన దివ్య లక్షణములతో తేజరిల్లుచున్నాడని, అలాగే అనాదిలో ఆయన ఒక ఆలోచన పని కలిగి ఉన్నాడని, అలాగూ మరి దేవదూతలను మొదట సృష్టికి పూర్వమే దేవుడు కలుగు చేశాడని మనము చెప్పుకొని ఉన్నాం. ఈ దినము దేవదూతల్లో ఒక దూత అయినటువంటి మరి లూసిఫర్ పడిపోవటాన్ని బట్టి ఆ వ్యక్తికి సైతాన్ అని పేరు పెట్టబడినది. కనుక ఈ దినము లూసిఫర్ ప్రధానత్వము లేదా ప్రధాన దూత తన ప్రధానత్వమును కోల్పోవడాన్ని బట్టి దేవుడు మరి ఆ వ్యక్తిని నిత్య పాశములతో బంధించి భద్రం చేసిన కార్యాన్ని యోధా పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినము సైతాను మరి వాని యొక్క క్రియల గురించి ఈ దినము ధ్యానించుకుందాం. ప్రియులారా, ప్రధాన దూత దేవుణ్ణి ఎదిరించిన కారణాన వాడి యొక్క అనుచరులు లేదా దూతలు వాడితో పాటు మరి పరలోకమును విడిచిపెట్టవలసిన స్థితి ఇక్కడ మనము గమనించగలము. మరి దేవుణ్ణి ఎదిరించిన కారణాన యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు పడితివి, మరి పాతాళం వరకు పడద్రోయబడితివి. సభాపర్వతముతో, అంటే దేవుని సింహాసనము కంటే నా సింహాసనం హెచ్చుగా ఉండాలని ఎప్పుడైతే దుర్బుద్ధి మరి కలిగినదో దేవుడు అది గ్రహించి అక్కడ నుంచి మరి ఆ ప్రధాన దూతను తోసివేయట మనము చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథములో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడిన మాట, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాగడ సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నిడిచి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న స్త్రీ కనగానే ఆమె శిశువుని మృంగివేయవలన గడ సర్పం స్త్రీ ఎదుట నిలుచుండెను. కాబట్టి పడద్రోయబడింది. కనుక పడద్రోయబడిన ఈ మహాగడ సర్పం వస్తూ తన తోకతో ఆకాశములో 3వ భాగమును ఈడ్చి తనతో కూడా తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తే మరి 8వ వచనం నుంచి 10వ వచనం వరకు, ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలువలేకపోయిరి గనుక పరలోకముందు వారికి ఇక స్థలము లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానునియు పేరుగల ఆది సర్పమైన మహాగడ సర్పం పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరి ఒక గొప్ప స్వరము పరలోకముందు లాగు చెప్పుట వింటిని, రాత్రింబగులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపోడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కాబట్టి సాతాను పడద్రోయబడిన కార్యాన్ని, ప్రధాన దూత పడద్రోయబట్టాన్ని బట్టి వాడే సైతానుగా, అపవాదిగా, శోధకుడుగా, వీడికి అనేకమైన పేర్లు బైబిల్ గ్రంథంలో కలవు. వీడు మరి దేవుడు ఏదైతే మంచి అని కలుగు చేశాడో ఈ సృష్టిని, ఆ సృష్టిని పాడు చేయటమే వీడి యొక్క ముఖ్య ఉద్దేశముగా పనిగా పెట్టుకొని, దేవుడు ఏ నరుడినైతే కలుగు చేశాడో, ఏ నరుడికైతే తన యొక్క ఆత్మను, తన దివ్య లక్షణాలను ఇచ్చాడో, ఆ నరుని పాడు చేసే పని సాతాను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మంచి అని ఏదైతే తలంచి చేశాడో, ఇది చాలా మంచిదని దేవుడు 6 దినాల్లో సృష్టిని అలా కలుగు చేశాడో, ఆ మంచి అన్న దేవుని యొక్క మరి కార్యాలను చెడగొట్టుడికి వీడు పూనుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీడు మరి బైబిల్లో చాలామంది భక్తుల దగ్గరికి వెళ్ళి మరి అవమానం పొంది తిరిగి మళ్ళినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి యోబు భక్తుని దగ్గరికి వెళ్ళి యోబును శోధించుటకు వెళ్ళాడు. దేవుడు అనుమతించినప్పుడు యోబు భక్తుడికి ఉన్న
మరి బిడ్డలనైనా ఆస్తిపాస్తులు అన్నీ దూరం చేసినప్పటికీ యోబు యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకెనును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని స్తుతించాడు. అక్కడ సిగ్గుపడి యోబు దగ్గర మరి మరలినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యవనస్తుడైన యోసేపు దగ్గరికి వచ్చాడు. మరి యోసేపు మరి ఏ పాపమును కూడా అంటక పవిత్రుడిగా జీవించుటను బట్టి యోసేపు దగ్గర కూడా సిగ్గుపడి మరలినట్టుగా చూస్తున్నాం. అలాగే యేసు ప్రభువు దగ్గరకు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఈ శోధకుడు వచ్చి శోధించాడు. కాబట్టి ప్రభు వాక్యము ద్వారా వాడిని పారద్రోలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనులు అన్నారు, మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు, రక్షకానికి నా వందనాలని దైవజనులు స్తుతించిన వారుగా ఉన్నారు. కనుక ప్రియులారా, ఈ సైతానుకు బైబిల్ గ్రంథంలో అనేకమైన పేర్లు కలవు. వాటిని గురించి మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఒకటి, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 మనం చూస్తే వీడు గర్జించు సింహముగా ఎవరిని మృంగుదురా అని తిరుగులాడుచు ఉన్నాడు. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే అపవాదనే పేరుతో కనపడుతున్నాడు. అపవాదిని ఎదురించిన వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇంకా మనం చూస్తే యోధా పత్రిక, ఇప్పుడు చదువుకున్న పత్రిక 6వ వచనంలో ప్రధాన దూతగా వీడి పేరు కనపడుతూ ఉంది. ఇంకా మనం చూస్తే కీర్తనలు 91వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే వేటగాడు, మరి గాయం చేసేవాడు అన్నమాట, వీడు వేటగాడు. ఇంకా మనం చూస్తే మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో పక్షితో పోల్చబడింది. అనగా పక్షులు వచ్చి ఆ విత్తనాలు, త్రోవ ప్రక్కబడిన విత్తనాలు మరి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనంలో గురుగులు విత్తువాడు, మరి గోధుమ చేలలో గురుగులు విత్తువాడు మరి సాతానుడు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనంలో వీడు తోడేలు, అంటే గొర్రె రూపముతో కనపడతాడు కానీ తోడేలు స్వభావం కలిగిన స్థితి కనపడుచు ఉన్నది. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఘటసర్పము, ఆది ఘటసర్పము అని ఇక్కడ మనం చూడగలం. అలాగే ఎఫెసీ పత్రిక మరి 2వ అధ్యాయం 2వ వచనంలో వాయుమండల అధిపతి అని వీడికి మరి పేరు కలదు. ఇంకా మనం చూస్తే కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 11:14లో వెలుగుదూత వేషం వేసుకొని వెలుగుదూతగా వీడు ప్రత్యక్షమవుతూ కనపడుతున్నాడు. దైవజనులు అన్నారు, వెలుగు దూత వలె సైతాను కలలో కనబడి మాటలాడును, పలుకును రూపును బట్టి వాడిని పారద్రోలము పారిపోవును అన్నారు దైవజనులు. ఇంకా మనం చూస్తే పౌలు గారి విషయంలో మరి ముళ్ళుగా కనపడుతూ ఉన్నాడు. సాతాను దూతగా పౌలు గారికి ఒక ముళ్ళు మరి శరీరంలో ఉన్న స్థితిని మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో అబద్ధమునకు జనకుడు, ప్రతి విధమైన అబద్ధమునకు జనకుడు ఎవరంటే సాతానుడు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో ఈ లోక అధికారి అనే పేరు కూడా సాతానికి కలదు. ఇంకా మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో పాముగా సర్పరూపముతో బయలుపడిన స్థితి మరి మనకు కనపడుతూ ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో శాపము పొందినవాడుగా కూడా వీడికి పేరు కనపడుతూ ఉంది. మరి ఆ సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుడు అనే పేరు కలదు. దుష్టుడు ఎవడనూ తరమకుండానే పారిపోవును అని సామెతల గ్రంథంలో మనం చూడగలము. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో నేరములు మోపువాడు అనే పేరు కూడా వీరికి కలదు. నీ సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మనము చూడగలము. ఇంకా ఏస్కేలు గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనంలో వీడు గర్విష్ఠుడుగా కనపడుతున్నాడు. ఇంకా మరి అభిషేకం పొందిన కెరూబుగా వీడు ఉన్నాడు. ఇంకా బైబిల్లో అనేకమైన పేర్లు మరి సాతాను మరి వాడి పేర్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే వీడి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఏ మనుషులో ఉన్నా వాడి లక్షణాలు వీరు ధరించుకున్నారని గ్రహించగలగాలి. అందుకనే వీడి లక్షణాలు మనం చూసినట్లయితే కొన్ని లక్షణాలు చూద్దాం. ఒకటి, అహంకారము. సామెతల గ్రంథంలో ఉంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటమునకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని ఉంటుంది. కాబట్టి కొంతమందికి అహంకారం ఎక్కువ, కాబట్టి ఇది సాతాను లక్షణం. అది మనుషుల్లో కూడదు, ఉండకూడదు అని మీరు గ్రహించాలి. రెండోది, ద్వేషించువాడు. ప్రభు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నారు, ద్వేషించమల్లా. నీ శత్రువులైనా ప్రేమించుము, వారి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి వీడు ద్వేషించే స్వభావం కలిగిన వాడు. మూడోదిగా వీడు గర్విష్ఠుడు. ఎవరంటే వీడంటే సాతానుడు గర్విష్ఠుడు అని
మరి మనం చూడగలం. ఇంకా వీడు చూస్తే దుష్ట శక్తి కలిగిన వాడు. దేవుని శక్తి వేరు, దుష్ట శక్తి వేరు. దైవశక్తి అన్ని కార్యాలు చేస్తుంది. అంటే మనము చేయలేని కార్యాలు దైవ కార్యం చేస్తుంది. మానవ శక్తికి మించిన శక్తి దైవశక్తి. ఇది దుష్ట శక్తి, అనగా పాడు చేయుటకు. అందుకని నిర్గమాకాండంలో మనం చూస్తే మరి మోషే అహరోన్లు చేసినవి ఫరో మాంత్రికులు కూడా చేశారు. కానీ ఒక సమయం వరకు చేశారు, కానీ ఆ తర్వాత వారి శక్తి పని చేయలేదు. పేలు చూచి ఇది దేవుని శక్తి, దేవుని వ్రేలు అని చెప్పి వారు ఒప్పుకున్న ఆ స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే వీడి పేరు, మరి వీడికున్న లక్షణం దుష్టత్వం కలిగిన వాడు. మరి ఇంకా మనం చూస్తే వీడు కుయుక్తి కలిగిన వాడు. యుక్తి వేరు, కుయుక్తి వేరు. అందుకనే మరి కుయుక్తి కలిగిన వాడు సాతానుడు. ఇంకా మనం చూస్తే వీడి పేరు వంచకుడు. వీడి లక్షణాల్లో ఒక లక్షణం వంచకుడు, అంటే ఇతరుని మోసం చేసే స్థితి, వంచన చేసే స్థితిని మనం చూడగలం. అలాగే వీడి పేరు క్రూరుడు, క్రూరత్వం కలిగిన వాడు. కాబట్టి యేసు ప్రభు లోకానికి సాధువుగా వచ్చారు, గొర్రెపిల్లగా వచ్చారు. కాబట్టి లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభు వస్తే వీడు క్రూరత్వం కలిగిన వాడు, సాతానుడు. ఎవరిని కూడా మరి మరి జాలి తలచిన వాడు అన్నమాట వీడు. ఇంకా మనం చూస్తే వీడికల్లా ఒక మరి లక్షణము అపవిత్ర ఆత్మలు కలిగిన వాడు. దయ్యములు, పిశాచములు, అంధకార శక్తులు, బాణామతి, మందు పెట్టుట, మరి మెస్మరిజము, మరి ఇవన్నీ మరి చీకటి శక్తులు, ఇవన్నిటికీ కూడా అధిపతి ఎవరంటే సాతానుడు. కాబట్టి అపవిత్ర ఆత్మలు పట్టిన అంటే అది కూడా సాతాను లక్షణం. ఇంకా మనం చూస్తే వీడికి దొంగ, హంతకుడు, మరి నాశనము కలుగు చేసేవాడు, ఇలాగ అనేక లక్షణాలు వీడికి కలవు. కనుక అటువంటి లక్షణాలు మనం కలిగి ఉండకుండా దేవుని లక్షణాలు కలిగి సాతాన్ని ఎదిరించగలిగిన గొప్ప స్థితి. యాకోబు పత్రిక 4:7 మనం చూస్తే దేవునికి లోబడి ఉండు, అప్పుడు అపవాదును ఎదిరించిన వాడు మీ ఎదురించి పారిపోను అన్నాడు. అలాగ ఎదిరించగల శక్తి పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాత.